మొత్తానికి శివ సార్ ఒక్కసారి జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కులగణన మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. జాతీయ స్థాయిలో కూడా చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం చాలా గర్వంగా చెప్పారు. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ అనేది చూస్తుంటే ఈ రోజు మున్నూరు కాఫ్ మీటింగ్ కావచ్చు, మొన్న యాదవ్ కమ్యూనిటీ మీటింగ్ లో వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, కొంత బూమరాంగ్ అవుతుంది అనుకోవచ్చా సార్ మీ అబ్జర్వేషన్? డెఫినెట్ గా. అంటే వాళ్ళు ఊహించింది ఒకటి, జరుగుతోంది ఒకటి ఇక్కడ. ఎందుకంటే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండోది కర్ణాటక, మూడోది తెలంగాణ. రాహుల్ గాంధీ కులగన్న చేస్తామని సంవత్సరంన్నర క్రితం అనౌన్స్ చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ 6 నెలల నుంచి సిడబ్ల్యూసీ 18 నెలల క్రితం సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది. కర్ణాటకలో కులగణన చేసి కూడా డీటెయిల్స్ బయట పెట్టలేదు. అక్కడ ఎవరు బీసీసీఎంఏ సిద్దరామయ్య. ఎందుకంటే అక్కడ లింగాయత్ ప్లస్ వక్కలిగా ఈ రెండు డామినెంట్ క్యాస్ట్. సో ఇక్కడ ఎంతగానో కాంగ్రెస్ పార్టీ ఈజ్ మేజర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రెడ్డిస్. ఇప్పుడు కులగణనకు సంబంధించి బయట పెట్టిన తర్వాత తీర్మానం దాన్ని దించేసిన తర్వాత అది బూమరాంగ్ అయింది ఒకటి. రెండోది, ఏ కులం కూడా మీ జనాభా లెక్క ఇంత అంటే ఒప్పుకోదు, మా కులం ఎక్కువనే ఉంటుందని చెప్తుంది కదా. ఇప్పుడు సేమ్ మున్నూరు కాపులది 13 లక్షలు వచ్చిందట, ముదిరాజులది 25 లక్షలు వచ్చింది. సో ఆ రెండు కులాల నేతల మధ్య వారు జరుగుతుంది. ముదిరాజులు అంత లేరు, మున్నూరు కాపులు ఎంత ఉన్నారండి. సో రెడ్లు 17 లక్షలు 18 లక్షలు ఉన్నారు. వాళ్ళ అంత పెద్ద ఎత్తున ఎక్కడున్నారని చెప్పి మిగతా బీసీ కులాలు ఫైట్ చేస్తున్నాయి. సో ఇది ఇప్పుడు ప్రభుత్వం చేసింది నిజంగానే కేసీఆర్ చేసిందేమో 12 గంటల్లో చేశారు. ఇది 3 నెలల పాటు చేశారు. చేసినా సరే సాటిస్ఫై లేరు. ఆ 12 గంటల పాటు చేసిందానే కరెక్ట్ అంటున్నారు. శాస్త్రీయబద్ధంగా ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చాడు చేసినా సరే, కానీ వాళ్ళు కులాల వారిగా లెక్కలు బయట పెట్టలేదు. కేసీఆర్ చాలా తెలివైన వ్యక్తి. ఓవరాల్ గా బీసీ కమ్యూనిటీ ఇంత అని చెప్పి 51% అని చెప్పి ఆయన అదే పేరు తప్ప కులాల వారి లెక్కలు మాత్రం తను సొంతంగా ఉంచుకొని పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల కోసం లేదా మిగతా వాటికి వాడుకున్నాడు, బయట పెట్టలేదు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ఐడియా కూడా ఇదే, కులాల వారిగా ఉంటే ఇదే పంచాయతీలు వస్తాయి. నీది ఎక్కువ కులమా, నాది ఎక్కువ, నా తక్కువ, ఇది తక్కువ అన్న ఉద్దేశంతోనే ఆయన కూడా చేయట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఐడియా ఏంది, హిందూ ఓటు బ్యాంక్ చీలాలి. మైనారిటీలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కున్నారు. హిందూ ఓటు కన్సాలిడేషన్, హిందువుల కంటే ఎక్కువగా ఇది నా కులం, ఇది నా కులం అని చెప్పుకుంటే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. రాహుల్ గాంధీ కులగణన అని ఎందుకు అంటున్నారంటే, ఆయన కులగణనకు సంబంధించి ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ చేయలేదు, తండ్రి రాజీవ్ గాంధీ చేయలేదు కదా. 1931 లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. జవహర్లాల్ నెహ్రూ చేయలేదు, ఇందిరాగాంధీ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు. ఇప్పుడు ఎందుకు అంటారు? ఇప్పుడు కాదు, 2011లో నేను చెప్తున్నా. 2011లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయాలని వస్తే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రెజరర్, కోశాధికారి, ఇప్పుడు కోశాధికారి అజయ్ మాకన్, అతను 100 మంది ఎంపీల సంతకాలు సేకరించాడు. ఇప్పుడు 2011 వచ్చింది, ఇప్పుడు కులాలేందని చెప్పి. సో చేయలేదు, అప్పుడు కూడా చేయలేదు. అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తుంది ఎందుకంటే హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ కాకుండా నార్త్ లో హిందూ ఓటు బ్యాంక్ కులాల వారిగా. అందుకనే దీనికి విరుగుడు పార్లమెంట్ ఎలక్షన్ లో కొంత పనిచేసింది. పనిచేయడం వల్ల కొన్ని చోట్ల దెబ్బతింది బీజేపీ. అందుకని యూపీలో ఎస్పెషల్లీ యూపీలో 37 సీట్లు మాత్రమే వచ్చాయి అవుట్ ఆఫ్ 80. అందుకని దానికి విరుగుడు వెంటనే వీళ్ళు కూడా కనుక్కున్నారు. ఈ లెవెల్లో పనిచేస్తుంది అనుకోలేదు. యోగి ఆదిత్యనాథ్ అందుకనే బాటెంగేతో కాటెంగే అన్నాడు. అంటే విడిపోతే మనను నరికేస్తారు, చంపేస్తారు, హిందువులుగానే ఉందామని దానికి విరుగుడు ఆల్రెడీ కనుక్కున్నారు. సేమ్ నరేంద్ర మోడీ కూడా అటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, వాడారు. మళ్ళీ ఓబీసీ ఓటు బీజేపీకి వచ్చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మీరు ఆలోచించండి, కులగణన లెక్కలు బయట పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. వాళ్ళే తిట్టుకుంటూ ఇక్కడ మొత్తం క్రిటిసిజం అయిపోయిన పరిస్థితి ఉంది కదా, ఇబ్బంది ఉంది కదా. మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ చాలా పెద్ద ఎత్తున బీసీ వాదం పనిచేసింది కదా, పెద్ద ఎత్తున బీసీ వాదం పనిచేసింది. కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్. సో రెడ్డిస్ బీసీ వాదం పనిచేస్తే వాళ్ళు ఊరుకోరు. చివరికి నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు అని సీఎం అనౌన్స్ చేసి అయినా పర్లేదు అన్నాడు. అవ్వచ్చు అని అనలేదు, అయినా పర్లేదు, ఆయన బయట పెట్టారని. అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తనకిచ్చిన టాస్క్ ని త్రికరణాత్మక శుద్ధితో ఆచరణాత్మకంగా ఎంత చేయాలో అంత చేశారు. ఎందుకంటే నాయకుడిని అక్కడ సాటిస్ఫై చేయాలి కదా. మా నాయకుడు హామీ ఇచ్చాడు, దాని ప్రకారం చేశారన్నారు. చేసిన తర్వాత వస్తున్న రిపర్కేషన్స్ ఇవి.
కన్విన్స్ కాలేదు. ఇప్పుడు పార్టీ నేతలే చాలా మంది కన్విన్స్ కాలేదు. ఇప్పుడు మున్నూరు కాపు మీటింగ్ లో సరే ఆది శ్రీనివాస్ గారు పూర్తి డీటెయిల్ చెప్పలేదు. కానీ దానిలో ఏంటంటే మన జనాభా లెక్కలు 13 లక్షలు ఎట్లుంటాయి, అవతల యాదవులు 20 లక్షలు లేకపోతే గౌడ్స్ 17 లక్షలు ఉండి మనవి మాత్రం ఎందుకు తక్కువ ఉంటాయి, మనం ఎక్కువ ఉన్నాం కదా అని ఎక్కువ మీటింగ్ లో చర్చ జరిగింది. మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళతో నేను మాట్లాడాను ఫోన్ లో. సో ఎవరు కూడా ఏ క్యాస్ట్ ఒప్పుకోదు నా కులం తక్కువ ఉంది అంటే, నాది ఎక్కువ ఉందని డబుల్ త్రిబుల్ చేసి చెప్తారు. సో వాళ్ళు అన్నట్టు ఏంటంటే వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే గ్రామాల వారిగా కూడా లెక్కలు చూపించాలి అని అన్నారు. రేవంత్ రెడ్డి మొన్న మీటింగ్ పెట్టి మేము నిజంగా త్రికరణాత్మక శుద్ధితో చేశాం, మీరు మాకు అభినందన సభలు చెప్పాల్సింది పోయి మనం తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, తిడితే కనీసం ఆపట్లేదు కూడా అని అన్నందుకు ఇప్పుడు మున్నూరు కాపులతో ఆది శ్రీనివాస్, ఎందుకంటే ఆది శ్రీనివాస్ విప్ కాబట్టి ఆయన మీటింగ్ పెట్టి వి హనుమంతరావు వీళ్ళంతా మీటింగ్ పెట్టారు. కానీ వాళ్ళు ప్రభుత్వానికి కృతజ్ఞత సభ కాదు, మున్నూరు కాపు శంకారావం నిర్వహించబోతున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞత సభ అని మీటింగ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేశారనే. బట్ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్, మున్నూరు కాపు కమ్యూనిటీ రాజకీయంగా చైతన్యపరమైన కమిటీ. మీకు భారతీయ జనతా పార్టీకి చాలా వరకు టర్న్ అయింది మొన్న. బండి సంజయ్, అరవింద్, ధర్మపురి అరవింద్ లాంటి లీడర్స్ వల్ల ఓట్ బ్యాంక్ పార్లమెంట్ లో చాలా టర్న్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే డెఫినెట్ గా పూర్తిగా అది బీజేపీ వైపు ఎక్కువ మళ్ళేందుకు అవకాశం ఉంటుంది. బీజేపీ వైపైనా లేకపోతే టీఆర్ఎస్ వైపైనా. మొదట 2014-18 ఆ టైంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ తో చాలా వరకు ఉంది మున్నూరు కాపు కమ్యూనిటీ, బికాస్ దే హావ్ గివెన్ వెరీ మచ్ ఇంపార్టెన్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు వి హనుమంతరావు, డి శ్రీనివాస్, కేకే, తర్వాత పొన్నా లక్ష్మయ్య, ఇంతమందిని పీసీసీ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్. సో బీసీల్లో ఒక అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీతో ఎక్కువ ఉంది కులం అంటే, ఎందుకంటే జనరల్ గా కాంగ్రెస్ తో ఇక్కడ రెడ్డిలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు తెలుగుదేశం పాలన నుంచి కూడా. బీసీల్లో ఒకే ఒక కమ్యూనిటీ పోలరైజ్ ఏంటంటే అది మున్నూరు కాపు. సో ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే డెఫినెట్ గా అది ఆగ్రహం అన్నది ఉంటుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. బహుశా ఉగాది సమయంలో వాటిని ఫిలప్ చేస్తారేమో ఈ ఎమ్మెల్సీ ఇవంతా అయిన తర్వాత. రైట్ సార్, ఏం జరుగుతుందని చూద్దాం. రైట్ సార్. సార్ నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. రైట్.